ఏపీలో అధికార వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ పెరిగిపోతున్నాయి. ఒక ప్రకాశం జిల్లాలోనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 నియోజకవర్గాల్లో బలమైన నేతల మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది. ఈ మూడు ముక్కులాటలో పార్టీకి భారీ డ్యామేజ్ తప్పదన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. ఆ ఎఫెక్ట్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎలక్షన్ ఫలితాలపై కూడా ఉంటుందని అధికార పార్టీ కేడర్ కలవరపడుతుంది. సిట్టింగులకే సీట్లని ప్రకటించిన బీఆర్ఎస్ తెలంగాణలో ప్రతిపక్షానికి పరిమితం అవ్వాల్సొచ్చింది. దాంతో సిట్టింగులతో పాటు నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలను కూడా మార్చే పనిలో పడింది వైసీపీ. దాంతో సహజంగానే ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ దక్కని ఆశావహులు టిక్కెట్ రేసులోకి వచ్చేస్తున్నారు. ఆ క్రమంలో వివిధ నియోజకవర్గాల్లోని వైసీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతోంది. బాపట్ల పార్లమెంటు పరిధిలోని చేరాల, అద్దంకి, పరుచూరు 3 నియోజకవర్గాల్లో ఇప్పటికే 3 గ్రూపులున్నాయి. పరుచూరులో ప్రస్తుత ఇన్ఛార్జ్ రావి రామనాథం బాబుపై అసమ్మతి ఎక్కువవడంతో ఆయన్ను మార్చేయాలని అధిష్టానం దాదాపు నిర్ణయం తీసేసుకుందట. ఈ క్రమంలోనే ఇక్కడ మాజీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి భరత్ యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది. ఇక దగ్గుబాటి కుటుంబాన్ని జగన్ పక్కన పెట్టినా ఆ వర్గీయులు మాత్రం దగ్గుబాటి తనయుడు హితేష్ చంచూరాంకు నియోజకవర్గ పగ్గాలు ఇప్పించుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో వైసీపీలో తమకు జరిగిన అన్యాయంపై అదును చూసి దెబ్బ కొట్టాలని దగ్గుబాటి వర్గం చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక చీరాల వైసీపీ పంచాయతీపై వైసీపీ అధిష్టానం తలపట్టుకుంటోందట. ఇక్కడ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారి వైసీపీ సానుభూతిపరుడుగా ఉన్న ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఇద్దరిలో ఎవ్వరూ వెనక్కు తగ్గేలా లేకపోవడంతో జగన్ సైతం ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నారట. మరోవైపు చీరాల పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పోతుల సునీత కూడా కాచుకునున్నారు. ఇటీవలే ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. చీరాలలో చేనేతలు ఎక్కువగా ఉండడంతో ఆ కోణంలో ఇక్కడ పాగా వేసేందుకు పోతుల సునీత ప్రయత్నాలు చేస్తున్నారట. అద్దంకి వైసీపీ రాజకీయం ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటూ వస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో గొట్టిపాటి వర్సెస్ కరణంగా మారిన రాజకీయ పోరు కాస్త ఇప్పుడు 3 ముక్కలాటగా మారింది. కరణం బలరాం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకు పట్టుంది అద్దంకిలోనే. అయినా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవగా తర్వాత 2 సార్లు వరుసగా కరణం, ఆయన తనయుడు వెంకటేష్ ఇద్దరూ గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్ఛార్జిగా మరో మాజీ ఎమ్మెల్యే అయిన సీనియర్ నేత బాచిన చెంచు గరటయ్య తనయుడు కృష్ణ చైతన్య ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాణెం హనిమిరెడ్డిని వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో అద్దంకి వైసీపీలో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ఎస్సీ నియోజకవర్గమైన కొండపిలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాదాసు వెంకయ్య వర్సెస్ మాజీ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు వర్గాలు నిత్యం ఘర్షణలకు దిగుతున్నాయి. వెంకయ్య గత ఎన్నికల్లో ఓడిన జగన్ డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో అశోక్ బాబు ఇన్ఛార్జ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అశోక్ బాబుకు జగన్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చినప్పటికీ అది ఇప్పుడు నెరవేరే పరిస్థితి లేకపోవడంతో ఆయన కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఈ 2 వర్గాల వార్ను గమనిస్తున్న జూపూడి ప్రభాకర్ రావు తాను సైతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేసులో ఉన్నానని చెప్పుకుంటున్నారు. దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య ప్రతిరోజు ప్రతి విషయంలోనూ నువ్వా నేనా అన్న రేంజ్లో వారు నడుస్తోంది. ఇక మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పార్టీలో చేరడంతో ఆ వర్గం కూడా పట్టుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి సిద్ధా వర్గం సైలెంట్గా ఉన్న రేపటి రోజున సమీకరణాలు మారితే లక్ చిక్కుతుందన్న ఆశతో ఉంది.
ఏదేమైనా ప్రకాశం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో వైసీపీ 3 వర్గాలుగా చీలిపోవడం ప్రతిపక్ష నేతల్లో కొత్త జోష్ నింపుతోందట.